అన్న మా ఊరి పేరు మద్రి, కోయిర్ మండలం, సంగారెడ్డి డిస్టిక్. గత 5 సంవత్సరాల నుంచి మేము టూర్ అండ్ గ్యాస్ కోసం పోరాడుతున్నాము. సో నేను రీసెంట్గానే ముఖ్యమంత్రి ప్రజాభవన్కి వెళ్ళి కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ప్రత్యక్షంగా నేను ప్రజాభవన్కి వెళ్ళి 2 times ప్రజాభవన్కి వెళ్ళిన. సో ప్రజాభవన్ అంటే మీకు తెలుసు, ప్రజలకు అనుకూలంగా ప్రజలకు కొన్ని కష్టాలు తీర్చేది ప్రజాభవన్. ఇప్పుడు నేను 2 సార్లు వెళ్ళిన, నాకు 2 సార్లు ఓటీపీ వచ్చింది. కానీ అదేంటంటే జస్ట్ ఏదో ఓటీపీ, ఏదో కంపెనీకి వస్తే ఓటీపీ కంపెనీ సెలెక్ట్ అవ్వచ్చు, ఓటీపీలకు వచ్చింది తప్ప కానీ ఇప్పటివరకు ఎట్లా సొల్యూషన్ దొరకలేదు. చాలా బాధ కలిగించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రం మేము ఇది ఇప్పటివరకు సొల్యూషన్ మాకు దొరకలేదు. సో ఇదన్న మేము మా కంపెనీ పేరు టూర్ అండ్ గ్యాస్. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ సంస్థ, ఇది ఒక ప్రైవేట్ సంస్థ అన్న. ఈ ప్రజల మద్దతు లేకుండా, ప్రజలకు ఇష్టం లేకుండా, దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయి. ఈ కంపెనీ మాకు కొద్దిరా బాబాని అమ్మవారం మొత్తుకుంటున్నాం, అయినా కూడా ఇది కంపెనీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎగ్జాంపుల్ చెప్తా, లాస్ట్ 5 years ముందు మద్దికుంట, సదాశివపల్లి మద్దికుంటలో ఇదే గ్యాస్ పెడితే పైప్ లైన్ లీక్ అయింది. పైప్ లైన్ లీక్ అయితే ఓవర్ నైట్ ఊరు మొత్తం కాలైపోయింది. సో అలాంటి పరిస్థితులు అక్కడ జరిగినప్పుడు అదే 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ పెట్టారు. సో అంటే నిజంగా అక్కడ ప్రజలు వద్దనుకున్నారు కాబట్టి అక్కడ నుంచి గ్యాస్ లైన్ వెళ్ళిపోయింది. మరి ఇక్కడ ఎందుకు గ్యాస్ లైన్ పెట్టాలనుకుంటారు? నిజంగా మాకు చాలా బాధ కలిగించి, ప్రజలకు మీరు డెవలప్మెంట్ చేయండి, మీరు ఇక్కడ వెంచర్ చేయండి, మేము యాక్సెప్ట్ చేస్తాము. కంపెనీ మంచి కంపెనీ పెట్టండి, యాక్సెప్ట్ చేస్తాము. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టండి, యాక్సెప్ట్ చేస్తాము. కానీ ప్రజలకు నచ్చకుండా, ప్రజలకు ఇష్టం లేకుండా, ప్రజలకు ఇప్పుడు చాలామంది ఊళ్ళకి ఏంటంటే నా ఇల్లు బాగున్నది, నా బిల్డింగ్ కట్టుకున్నా, మంచి అన్నం తింటున్నాను అనుకుంటారు. కానీ నువ్వు చెప్తే ఎగ్జామ్ చెప్తున్నా, ఒక హాస్పిటల్కి పోతావు, నువ్వు హాస్పిటల్కి నీకు ఏంటంటే 10 మంది చెప్తారు హాస్పిటల్ పోతే నువ్వు బాగోవాలంటే సచ్చిన కూడా హాస్పిటల్కి పోడాడు. అట్లాంటిది ఒక ఊరు అల్లా నాశనం అవుతుంది అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలంటే ఇది మన ఊరు, మన సమస్య. ఇది ఎట్లా చూడండి, మేము చాలా అంటే మా ఊర్లో అన్న వాళ్ళు కూడా చాలామంది 5 years పోరాడతారు. ఒక 6 నిమిషమే పోరాటం, ఒక తెలంగాణ ఉద్యమం లాగా పోరాడతారు. సో ఎండ లేదు, వాన లేదు, దీనికోసం పోరాడుతున్నారు. నిజంగా ఎందుకు అంటే ఒక రీతు చౌదరికి కానీ, ఒక జానీ మాస్టర్ కానీ, ఒక మంచు విష్ణు కానీ, సో అట్లాంటి వాళ్ళకైతే తెల్లారు పొద్దున లేచి పడుకుని దాకా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, చిరంజీవి ఆడుకోతున్నా అది మాట్లాడతారు తప్పని ఒక ఊరు నాశనం అయిపోతారు అంటే ఒక్క మీడియా రాదు. నిజంగా చాలా బాగా ఈరోజు మీ అద్దె టీవీ, గొప్ప టీవీ కాబట్టి ఈరోజు మా దగ్గర చాలా హ్యాపీనెస్ కలిగింది. నిన్న కూడా ఒకే టీవీ వాళ్ళు వచ్చి చాలా హ్యాపీనెస్ కలిగింది. సో మా ముఖ్యంగా ఈ విషయం కోసమే అన్న మేము గత 5 రోజులుగా పాదయాత్ర చేసాము. మద్రి టు ప్రజాభవన్ పాదయాత్ర చేసాము. ఈ పాదయాత్రలో మేము చాలా ఊళ్ళో కలిసాము, చాలా మంది లీడర్స్ని కలిసాము, కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాము, మన గాంధీ భవన్కి వెళ్ళాము, అట్ ద సేమ్ టైం ప్రజాభవన్కి వెళ్ళాము. మధ్యలో మన రఘునందన సార్ కలిసాము, ఎరువుల శ్రీనివాసం కలిసాము, హరీష్ రావు సార్ని కలిసాము, చాలా మంది లీడర్స్ కలిసాము. వాళ్ళందరూ 100% అసెంబ్లీలో మాట్లాడతామన్నారు. సో మాకు నమ్మకం ఉంది, 100% మా ఊరికి న్యాయం కలగాలి. సో చూడన్నా, ఈ విషయం గురించి మాట్లాడుతుంటే చాలా అహర్నిశలు పోరాడుతుంటే ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న పోలీసు ఎస్ఐ చాలా దౌర్జన్యంగా ఇదే గడ్డ మీద, ఇదే ప్లేస్లో మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తా అన్నాడు. ఇదే గడ్డ మీద లేడీ కానిస్టేబుల్ లేకుండా లేడీస్ని టచ్ చేస్తున్నారు. ఇదే గడ్డ మీద మాతో పాటు 8 మంది పాదయాత్ర చేస్తే 4 అరెస్ట్ చేశారన్న. వాళ్ళు ఏం తప్పు చేశారన్న? వాళ్ళు ఏమైనా రేపులు చేశారా, వాళ్ళు మర్డర్లు చేశారా, వాళ్ళు ఏమైనా ర్యాగింగ్లు చేస్తారా? ఎందుకని అరెస్ట్ చేశారన్న నాకు అర్థం కాదు. నిజంగా మాకు చాలా బాధ కలిగి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ అంటే ఏదన్నా ఫ్రెండ్లీ పర్సన్, ప్రజలకు రక్షణగా ఉండాలి. ఈరోజు చాలా మంది టూర్ అండ్ గ్యాస్ ఓనర్ ఎవరంటే మాకు టూర్ అండ్ గ్యాస్ ఓనర్ తెలియదు. ఆ టూర్ అండ్ గ్యాస్ ఓనర్ ఎస్ఐలా కనిపిస్తున్నాడు. అరే టూర్ అండ్ గ్యాస్ లేకపోతే మళ్ళీ ఆయన వస్తాడు. అరే నువ్వు ఓనర్ వా, పోలీసు నువ్వు, నాకు అర్థం కాదు. సో ప్రజలకు ఇష్టం లేకుండా ఎలా పంపిణీ ఇస్తాడు? నువ్వు అవునాను కదన్నా. ప్రజలకు ఇష్టం లేదు. ఒకటి ఘోరంగా చాలా ప్రజలపైన దాడి చేస్తారన్న పోలీసులు, ప్రజలకు రక్షణ కల్పించిన పోలీసులు ఈ రకంగా దాడి ఎంతవరకు కరెక్ట్ అన్న? నిజంగా ఒక కన్న తల్లిలా ప్రేమించిన ఊరు ఇలా కన్నీరు పెడుతుంది. పల్లెటూరు వాతావరణం అంటే దేవుడిచ్చిన గొప్ప వరం. అలాంటి వరానికి ఈ ఊరు ఈరోజు ఇంత కష్టమవుతుండే ఏ మీడియా మాట్లాడదు, ఏ న్యూస్ మాట్లాడదు. నిజంగా మాకు చాలా బాధ కలిగింది. దయచేసి ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నా. రీసెంట్గా నా ఎస్పీ కూడా కంప్లైంట్ ఇచ్చాం ఎస్ఐ మీద. అంటే నిజంగా చూడండి, తను ఈ ఊర్లోకి వచ్చి లేడీస్ కానిస్టేబుల్ లేకుండా లేట్ టచ్ చేయడం కానీ, ఎన్కౌంటర్ చేసిన పదాలు వాటాలు కానీ, మొన్న మాతో పాటు ఉన్న పాదయాత్ర వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, సో ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. దయచేసి ప్రతి ఒక్క రెస్పాండ్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చూడన్నా, మెయిన్గా మాకు డెవలప్మెంట్ కావాలంటే మేము యాక్సెస్ చేస్తాం. ఇది డెవలప్మెంట్ కాదు, ఇది ఫ్యూచర్లో ఎటువంటి అనర్థాలు జరుగుతుంది చెప్పలేము. ఈ ఊరు పట్టుకుని అడిగానన్నా, ఒక 3-4 సంవత్సరాల ముంగట రిలయన్స్ గ్యాస్ పైప్ లైన్ లీక్ వేస్తే అన్నం నిప్పండించలేని పరిస్థితి, అంత ఘోరమైన పరిస్థితి మాకు కలిగింది. ఊర్లోకి వచ్చే బస్సులు కూడా రాలేక పరిస్థితి, ఇంజన్ దొబ్బుకోపోయినాం, బస్సులు దొబ్బుకోపోయి అట్లాంటి పరిస్థితి జరిగింది. ఇది టూర్ అండ్ గ్యాస్ ఉంది. టూర్ అండ్ గ్యాస్ ఎవరికి నష్టం అవుతుందన్నా? వాళ్ళకే బెనిఫిట్ అయితే మాకేం బెనిఫిట్ లేదు. నువ్వు అన్నాను కదా, ఊరు డెవలప్మెంట్ ఏం కాదు. ఒకటి చెప్తే నాకు గ్యాస్ లీక్ కావడం వల్ల నువ్వు నిప్పు పెట్టాలన్నా భయం మంది అవుతాయి. అక్కడ టూర్ అండ్ గ్యాస్ పక్కన చాలా మంది పొలాలైనా మొత్తము అండర్ గ్రౌండ్ల నుంచి ఉంటుంది కదా, కొన్ని గజాల లోతు నుంచి ఇవి పైప్ లైన్స్ వేసి తీసుకుపోవడం జరుగుతుంది కదా, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? నైస్ క్వశ్చన్ అడిగారు. ఇదే నిన్న మేము వెళ్ళాము, రిలయన్స్ గ్యాస్కి వెళ్ళాము. సో అక్కడ ఉన్న పక్క పొలాల వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక 20 సంవత్సరాల ముందు మా పొలంలో మీకు ఎటువంటి హాని జరగదు, మీరు ఎటువంటి మంటం పెట్టుకోవచ్చు, ఎటువంటి అని చేసుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఈరోజు ఆ రైతు బాధపడుతున్నాడు. నిన్న
కంటతో పెట్టుకున్నాడు రైతు. నిజంగా ఈరోజు రిలయన్స్ గ్యాస్ చేయడం వల్ల నా పొలంలో నేను మంట పెట్టలేకపోతున్నా, బాధపడుతుండో. సో ఆ రోజు మీరు ఇచ్చిన హామీ ఫెయిల్ అయింది. 100% టూర్ అండ్ గ్యాస్ మీరు ఇక్కడ పెడతారు, ఏమంటారు అన్ని జరుపుకోవచ్చు, మీరు డెవలప్మెంట్ అవుతారు, కానీ సీన్ కట్ చేస్తే అక్కడ ఏముండదు. అప్పుడు రిలయన్స్ గ్యాస్ ఇదే మాట అన్నారు, మీకు ఉద్యోగాలు వస్తున్నారు. స్టార్టింగ్ కొన్ని 2 years వరకు మా ఊరోళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. తర్వాత ఒక్క ఎంప్లాయీ లేడు మా ఊరోడ. ఇప్పుడు మీకు ఈ టూరెన్ గ్యాసు ఇట్లా భూమిలోకి వెళ్ళిపోవడం వల్ల అంటే అక్కడ ఉన్న రైతులకు కానీ ఎలాంటి ఏమన్నా ఆర్థిక సాయం ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది ఆ సంస్థ కానీ, ఆ చైర్మన్ కానీ, యజమాని కానీ? ఇప్పుడు చూడన్నా, ఇగో టూరెన్ గ్యాస్ పెడుతుంటే చాలా మందికి డబ్బులు ఏంటంటే చెప్తున్నా ఆఫర్ ఇస్తాం మీరు సైలెంట్ ఉండండి. చాలా మంది అనిల్ అన్న కానీ, రామరాజు కానీ, వీళ్ళు చాలా మంచి ఉద్యమకారులు, చాలా మంచిగా పోరాడుతున్నారు. వాళ్ళని కావాలని బెదిరింపు కాల్ చేసి ఇట్లా ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకుంటే డబ్బులు ఇస్తామంటారు, ఒప్పుకోకుంటే బెదిరిస్తామంటారు, అరెస్ట్ చేస్తామంటారు. సో ఎన్నో రకాల ఆఫర్స్ వచ్చాయి, డిమాండ్స్ వచ్చాయి, ఎన్కౌంటర్లు వచ్చాయి, బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. సో ఎక్కడ కూడా మా వాళ్ళు వెనుకాడికి తగ్గేదే లేదు. సో ప్రతి నిమిషం కూడా దాదాపుగా ఈ పైప్ లైన్ వల్ల ఎంతమంది రైతులు భూములకి వెళ్ళిపోతున్నాయి, ఎన్ని ఎకరాలకి వెళ్ళిపోతుంది, ఎంత నష్టపోతున్నారు? మీరు రిలయన్స్ ఇంచుమించు అక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వరకు అయితే మన అసెట్ భూములే, కానీ ఇక్కడ మీ ఇసుగుట్ట నుంచి ఆడ చూసుకుంటే పట్టా భూములు. అవి ఆ పట్టా భూములకి తీసుకుని అక్కడికి ఎవడిచ్చాడు నీకు? మా భూములు, మా సొంత భూములు, మేము మా ఊరికి రోడ్డు లేదని మేము డొనేట్ చేసాము. ఇప్పుడు అదే భూములకు వచ్చి నువ్వు రిలయన్స్ చేసుకో, మన టూర్ అండ్ గ్యాస్ అంటే ఎవరు ఒప్పుకుంటారు? సో దీనివల్ల అక్కడ ఉన్న పట్ట భూములకు నాశనం కలుగుతుంది. సో ఊరాలు ఏదన్నా ఇప్పుడు మన ముంగట మాకు కనిపిస్తలేదు, కానీ చెప్తాను ఇది చాలా పెద్ద అరాచకం, ఇది పెద్ద మాఫియా ఉంది ఇది. సో నిజంగా టూర్ అండ్ గ్యాస్ అనేది చాలా పెద్ద మాఫియా, ఇది మాకు వద్దని మేము కోరుకుంటాం. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ ప్లీజ్ మీ కాలు పట్టుకుంటానికి దండం పెడతా. మా ఊరు అల్లాకోలం అవుతుంది, మా ఊరు మేము ప్రశాంతంగా బతకలేకపోతున్నాం. కావాలంటే ఏంటంటే మేము పోరాడుతున్నాం అంటే మాలపై మాకు చిచ్చు పెడతారు. మేము పోరాడే వాళ్ళకి అరే మీరు పోరాకుండా మీరు అమ్ముడు పోతున్నారని మాకు చిచ్చు పెడుతుంది. దయచేసి ఎవడైతే దీనికి టూర్ అండ్ గ్యాస్ విషయంలో మమ్మల్ని వెనుకాడు వేళ చూసిన ప్రతి ఒక్కరిని ఖబర్దార్ ఊరుకోము. ఈరోజు నా ప్రాణ త్యాగాలు చూడండి, చాలా మంది కూడా ప్రాణ త్యాగాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా సరే మా ఊర్లో టూర్ అండ్ గ్యాస్ రానియము, రాసి పెట్టుకోండి. ఈ విషయాన్ని అసెంబ్లీలోకి తీసుకెళ్తాము. మొన్న మేము పాదయాత్ర చేస్తామన్న, మదిరి టు పాదయాత్ర చేస్తాము. మీరు ఇలానే వైఖరి వయసు మాత్రం చాలా ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టబోతున్నాము. ఇది రోజు రాసి పెట్టుకోండి. టూర్ అండ్ గ్యాస్ మాకు వద్దు, మా ఊరే మాకు వద్దు. దయచేసి చాలా సానుభూవంగా చెప్తున్నాం, మా ఊరిని కాపాడండి. ఓట్లు వేసుకొని పోతావు అన్న, ఊరికి వస్తావు అది చెప్తావు, ఓట్లు వేసుకోతావు. మాకు గెలిచినంత ఎందుకు రావు నువ్వు ఊర్లకి? సో నిజంగా నాకు బెదిరింపు కలిసి వచ్చాయన్న, నాకు చాలా మంది ఫోన్ చేశారు. నాకు నేను పాదయాత్ర చేస్తుంటే నువ్వు ఎందుకోసం నీకు జాబులు రాని, నేను బీటెక్ చేసినాను, నేను విప్రో కంపెనీలో జాబ్ చేశాను నేను. సో నా ఊరు అల్లకొల్లం అయితే నా ఊరికి వస్తుంటే నాకు బెదిరింపు కలిసి వస్తాయి, నన్ను అరెస్ట్ చేస్తా అంటారు, నేను ఎన్కౌంటర్ చేస్తా అంటారు. ఎవరు నువ్వు ఎన్కౌంటర్? నా ఊరి కోసం పోరాడుతుంటాను నేను. 100% దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఒక పక్షి గాయం అయితే 100 పక్షులు చేరుకుంటాయన్న. ఒక ఊరు గాయం అవుతుంది, ఎందుకు అందరూ సైలెంట్ ఉండరు? దయచేసి చూడన్న, హాస్పిటల్కి ఎవరికన్నా క్యాన్సర్ వస్తే మనకు అంత ₹2 ₹3 ఇచ్చి సాయం చేస్తుంటాం. అట్లాంటి ఒక ఊరు నాశనం అవుతుంటే ప్రతి ఊరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఈ విషయం టూర్ అండ్ గ్యాస్ అల్లాకోలం అవుతుంది, మా ఊరు కాపాడిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి అన్న, ఏంటి మరి పరిస్థితి? ఇది కాదు కూడదు అని చెప్పేసి ఇక్కడనే ఈ నుంచే పైప్ లైన్ తీసుకొని పోతే టూర్ అండ్ గ్యాస్కు ఏ విధంగా మీరు ఈ సమస్యను ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు? 5 సంవత్సరం నుంచి కోరుకుంటున్నాం, మాకు టూర్ అండ్ గ్యాస్ వద్దే వద్దు. ఎందుకంటే ఇక్కడ గిట్ట ఒకటి గ్యాస్ ఉంది. ఇంతకుముందు ఇక్కడ సదాస్పేట దగ్గర ఒకటి ఊరు ఉంది మదికుంటలో ఆడ లీకేజ్ అయిపోతే ఇక్కడ గ్యాస్ ఇడిచేస్తే అన్ని లోపటన్నీ గ్యాస్లు అయిపోయినాయి. ఆ పొద్దు మాకు వండనీకే లేదు, ఏం పని చేయలేదు వాళ్ళు. మళ్ళీ ఇక్కడ ఒకటి గ్యాస్ వస్తామంటే 2 గిట్ట ఒక ఫ్యూచర్లో లీక్ అయినాయి. మేము ఎక్కడ పోవాలి? అక్కడ పోతే పెద్ద వాగు, ఇక్కడ పోతే మనకి ఎక్కడ పోనీకి ఏమి రైల్వే ట్రాక్, ఎక్కడి నుంచి మనకి తవ్వలేదు. ఏం చేస్తున్నాడంటే ఇంట్లో పోలీసు వాళ్ళకి ఇన్వాల్వ్ చేసి ఏమంటే మాకు భయం పెట్టకం, మీరు ఆడ పోతున్నారు, వాళ్ళే పలగొట్టి మా వాళ్ళ పేరు తెచ్చి వీళ్ళు లేపినారు, వీడి చేసినాడని వాళ్ళది ఎట్లా చేస్తామంటే ఎట్లా మొన్న ఎస్పీ గారికి కలిసినాం, మీరు ఆడ పోయి పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయక మీరు పలగొడుతున్నారు అంటే మేము పలగొట్టం లేదు సార్. మరి ఎవరు ఉన్నారు సాక్ష్యం? వాళ్ళు ఉండాలిగా ఆడ పలగొడితే. ఒక్క అద్దంలు వాళ్ళు పలగొట్టి మా ఊళ్ళో ఒక రామరాజ్ అని పిల్లగాడు ఉన్నాడు, వేరే అప్లికేషన్లో వేరే పేరు వేసినాడు, ఆ రామరాజ్కి లేపుకున్నారు. లేపి నీకు ఇట్లా చేస్తా అట్లా చేస్తా నీకు చూసుకుంటా, వాళ్ళ మాటలు ఇట్లా ఉంటుంది. ఆడ టూర్ అండ్ గ్యాస్ కానీ మనం వాళ్ళు పని స్టార్ట్ చేయడానికి వీళ్ళు పోలీసు వాళ్ళకి ఒకటి ఫోన్ చేస్తే ఆడ 5 నిమిషంలో ఆడ ఉంటున్నారు వాళ్ళు టూర్ అండ్ గ్యాస్ కాడ. ఇక్కడ మా ఊరంటే ఒకటి భూమి ఉంది 100 ఎకరాల్లో. ఈ ఎస్ఐ గారు వచ్చిన సంది ఇంతకుముందు మనం పుట్టిన సంది ఇప్పుడు దాకా అంటే రోడ్లకి గవర్నమెంట్ పనికి కొంచెం మన్ను తీసుకుంటుండే. తో ఇప్పుడు దాకా ఒక 1/2 ఎకరా గుంత అయిండే. ఇప్పుడు ఈ 3 నెలల్లో 5 ఎకరాలు గుంట అయినాయి సార్, గుంత అయింది. వాళ్ళు అక్కడ ఫోన్ చేస్తే ఎస్ఐ రారు, మైనింగ్ వాళ్ళు రారు,
ఎవరు బి రాకొచ్చినారు ఇక్కడ టూర్ అండ్ గ్యాస్ ట్రింగ్ మని కాలుకోపోతే వీళ్ళు ఈడ ఉంటున్నారు. లేకుంటే వీళ్ళు కోహిర్ మండల్ పోలీసు వాళ్ళకి అందరికీ టూర్ అండ్ గ్యాస్ వాళ్ళు జీతం ఇస్తున్నారు, లేకుంటే ఇవి ప్రభుత్వం జీతం ఇస్తుంది. వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే పర్సనల్ తీసుకుంటున్నారు. ఇవి ఏమంటే మాది ఇంటి పని అన్నట్ల, ఏమంటే నాకు ఏమన్నా లాభం అయితే ఇంట్లో అన్నట్ల వీళ్ళు అనుకుంటున్నారు. అన్ని విషయానికి ఒకటి గవర్నమెంట్ భూమి సేఫ్టీ చేయాలి వీళ్ళు, లేకుంటే కంపెనీకి సేఫ్టీ చేయాలి. గవర్నమెంట్ భూమి ఆడ 5 ఎకరాల్లో ఇప్పుడు గుంత చేసేసినారు. లైన్గా మన్ను కొట్టి వెంచర్లకి వేరు ఊరు వెంచర్లకి అమ్ముడుపోతుంది. మరి పోలీసు వాళ్ళు రాకొచ్చినారు, మైనింగ్ వాళ్ళు మేము పోయి కలెక్టర్ గారికి గిట్ట కంప్లైంట్ ఇచ్చినాం. మన లేడీస్ ఉన్నారు, వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఒక్క దినం వచ్చినాడు, మీరు ఎప్పటికీ ఫోన్ చేయండి అని మైనింగ్ వాడు చెప్పిపోయినాడు. ఇప్పుడు దాకా మైనింగ్ వాడికి ఫోన్ చేస్తే ఎత్తనకు వచ్చినాడు. ఓకే రైట్.